వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది పడిపోయిన వారిని తిరిగి లేపడానికి వచ్చారు. ఈ లోకంలో అందరూ ఏ భేదము లేకుండా పాపము చేసి పడిపోయారు. అటువంటి పాపములో పడిపోయిన వారిని తిరిగి లేపడానికి, తిరిగి వారికి పరిశుద్ధతను అందించడానికే యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. ఏదైనా వనములో పరిశుద్ధంగా జీవిస్తున్న ఆదాము అవ్వలు పాపములో పడిపోయారు. ఆజ్ఞను అతిక్రమించి దేవుడు చేయవద్దన్న పని చేసి పాపములో పడిపోయారు. అక్కడ పడిపోయిన మానవులు ప్రతి ఒక్కరూ పడుతూనే ఉన్నారు. ఆ స్వభావం చేత, ఆ పాప నైజం చేత అందరూ పడిపోయిన వారు. ఈ పడిపోయినటువంటి జనాంగాన్ని, పడిపోయినటువంటి మానవాల్ని పరిశుద్ధతలోకి లేపటానికే యేసు ప్రభువారు పరిశుద్ధుడిగా ఈ లోకంలో పుట్టారు, ఈ లోకంలో జీవించారు. ఈ లోకంలో తను పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనందరినీ పరిశుద్ధతలో లేపారు. మంచి సమరయుడిగా ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువారికి ఉన్న అనేక పేర్లలో ఒక పేరు ఏం పేరంటే మంచి సమరయుడు, మంచి కాపరి, మంచి గోధుమ, మంచి సమరయుడు. మంచి సమరయుడు లాగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పడిపోయిన స్థితిలో నుంచి మానవాల్ని తిరిగి లేపారు. మంచి సమరయుడు వృత్తాంతం కూడా యేసు ప్రభువారు చెప్పారు. ఆ మంచి సమరయుడి వృత్తాంతంలో, ఆ పారబుల్లో, ఆ యొక్క ఉపమానంలో ఏముందంటే, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి దిగిపోతుంటాడు. దిగిపోతున్నప్పుడు మార్గ మధ్యంలో దొంగలు అతన్ని కొట్టి అతని దగ్గర దోచుకొని తన వస్త్రాన్ని సైతం లాక్కొని వెళ్ళిపోతారు. బాగా దెబ్బలు తిని అక్కడ పడి ఉంటాడు. ఆ పడి ఉన్న వ్యక్తి త్రోవ పక్కన పడి ఉన్న వ్యక్తి పడిపోయి ఉంటాడు. ఆ మార్గంలో ఒక యాజకుడు వెళ్తాడు. ఒక యాజకుడు వెళ్తూ ఆ పడిపోయిన వ్యక్తిని చూస్తాడు, కానీ అతనికి ఏ విధమైన సహాయం కానీ, అతని దగ్గరికి వెళ్ళడం కానీ, అతన్ని పరామర్శించడం కానీ చేయకుండా తన మానాన తను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి లేవీయుడు వెళ్తారు. లేవీయుడు కూడా చూస్తాడు ఆ పడిపోయిన వ్యక్తిని, కానీ లేపాలన్న ఉద్దేశం కానీ, అతన్ని పరామర్శించాలన్న ఉద్దేశం కానీ లేకుండా ఆ లేవీయుడు తన దారిన తను వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి సమరయుడు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఆ పడిపోయిన బాటసారి పడిపోయి ఉంటాడు, దెబ్బల చేత పడిపోయి ఉంటాడు, అచేతనంగా పడిపోయి ఉన్న ఆ వ్యక్తిని ఈ సమరయుడు చూసి దగ్గరికి వెళ్ళి అతన్ని లేపి తన ఆ మోకాల మీద ఉంచుకొని తన దగ్గర ఉన్న ద్రాక్షారసాన్ని అతనికి తాగించి తన గాయాలని కాస్త తుడిచి అతన్ని కాస్త పైకి లేపి తన గాడిద మీద కూర్చోబెట్టుకొని దగ్గరలో ఉన్న ఒక చిన్న హాస్పిటల్కి, పూట కూల వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాడు. అంటే మన భాషలో చెప్పాలంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి అతన్ని అక్కడ పెట్టి, ఇతను మార్గమధ్యంలో పడిపోయి ఉన్నారు, ఇతనికి ట్రీట్మెంట్ చేయండి, నా దగ్గర ఉన్న డబ్బులు ఇస్తున్నాను, ఇంకా ఎక్కువైతే రేపు వస్తాను మళ్ళీ ఇస్తాను, అతను మాత్రం బాగు చేసి పంపండి అని ఆ సమరయుడు చెప్పి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ యాజకులు అంటే దేవుణ్ణి సేవ చేసేవారు, దేవుణ్ణి పూజించేవారు. మరి దేవుని సేవ చేసే యాజకులు పక్కోళ్ళని పట్టించుకోలేదు. పక్కోళ్ళు ఇబ్బంది పడుతుంటే నాకెందుకు లేనట్టుగా వెళ్ళిపోయాడు. అలాగే లేవీలు కూడా మరి దేవుని చేత యాజకులుగా, మరి ప్రీస్టులుగా ఉన్న ఆ యొక్క గోత్రపు ప్రజలు, ఆ ప్రజలోని వ్యక్తి ఒక ఆయన వెళ్ళాడు, కానీ అతను కూడా ఏమీ అతన్ని పట్టించుకోలేదు. కానీ సమరయుడు మాత్రం, అంటే ఏ హోదా లేని వ్యక్తి, సాధారణ వ్యక్తి, ఒక రకంగా చెప్పాలంటే కడగా ఉన్న వ్యక్తి, అంటే ఇశ్రాయేలు జనాంగంలో కలవని వ్యక్తి సమరయుడు ఆ మార్గం గుండా వెళ్ళి ఆ పడిపోయిన వ్యక్తిని లేపాడు, అతనికి పరిచర్య చేశాడు, అతని దగ్గర ఉన్న ద్రాక్షరసం తాగించాడు, చక్కగా అతను సేవ చేశాడు. ఇటువంటి మంచి సమరయుడిగానే యేసుప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. ఎలా వచ్చారు? ఆ పడిపోయిన వ్యక్తి మనుషులకు గుర్తుగా ఉన్నాడు, మానవాళికి గుర్తుగా ఉన్నాడు. యెరూషలేము నుంచి దిగిపోతున్నాం అంటే, యెరూషలేము అంటే ఆశీర్వాదం, ఉన్నత స్థలం, అలాగే ఆశీర్వాదానికి గుర్తు, దేవుడు నివసించు స్థలం.
దేవుడు నివసించే స్థలమైన ఏదైనా వనం నుంచి, ఉన్నత స్థలంలో నుంచి మనిషి పడిపోయాడు. ఆదాము హవ్వలు పడిపోయారు. ఎరికో అంటే పాపానికి సాదృశ్యం. ఎరికో అంటే శాపానికి సాదృశ్యం. ఎరుకోవాలంటే ఈ లోకపు వ్యసనాలకు, కోరికలకు సాదృశ్యం. ఆ వ్యక్తి ఎటు వెళ్ళిపోతున్నాడు? యెరూషలేము నుంచి ఎరికోకు దిగి వెళ్తున్నాడు. అంటే ఉన్నత స్థలం నుంచి దిగి పాపస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, లోకస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు, శాపస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అపవాది అయిన సాతాను అతన్ని బాగా కొట్టి, అతన్ని బాగా హింసించి తన దగ్గర ఉన్న వస్త్రాన్ని లాక్కొని వెళ్ళిపోయాడు. యేసుప్రభువు ఈ లోకంలోకి వచ్చి ఆ పడిపోయిన స్థితిలో నుంచి ఉన్న మానవుల్ని లేపాడు. లేపి అతన్ని బాగు చేసి, అతని గాయములు కట్టి, అతను కోల్పోయిన వస్త్రము రక్షణ వస్త్రంగా మలిచి తన రక్తము ద్వారా, అంటే అక్కడ ఈ సమరయుడు తన దగ్గర ఉన్న ద్రాక్షరసాన్ని అతనికి పట్టించి అతనికి జీవాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు. మంచి సమరయుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుప్రభువు తన శరీర రక్తాన్ని ద్రాక్షరసంగా మలిచి మనకు జీవాన్ని, నూతన జీవాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చాడు. మంచి సమరయుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో ఉంటే, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉంటే, శారీరకంగా పడిపోయిన స్థితిలో ఉంటే, మంచి సమరయుడైన యేసుప్రభువు సిద్ధంగా ఉన్నారు నన్ను తిరిగి లేపడానికి, నీకు జీవాన్ని, పునరుజ్జీవాన్ని ఇవ్వడానికి. ఆయన యొక్క రక్తమును నీకు అందించి నీలో జీవాన్ని, పునరుజ్జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఏ విషయంతోటైనా పడిపోయిన స్థితిలో ఉంటే, పాపము చేత, లోకము చేత, వ్యసనాల చేత పడిపోయిన స్థితిలో ఉంటే, మంచి సమరయుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వస్తాడు నీ దగ్గరికి. ఆయన వేడుకో, ఆయన కోరుకో. 2000 సంవత్సరాల క్రితం మనుషులుగా అందరూ పడిపోయినప్పుడు ఆయన వచ్చాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆ పరిశుద్ధ రక్తంతో మళ్ళందరినీ పడిపోయిన వ్యక్తులను లేపాడు. లేచిన మనము మళ్ళీ ఈ లోక వ్యసనాలతో పడిపోయి ఉంటే, క్రీస్తు రక్తంలో కడగబడి కూడా నువ్వు పడిపోయి ఉంటే, ఈ లోక కోరికలు, పాపాలు, వ్యసనాలతో పడిపోయి ఉంటే తిరిగి లేపడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. దేవుడు నీకు రెండవ అవకాశాన్ని ఇచ్చే దేవుడు, రెండవ ఛాన్స్ ఇచ్చే దేవుడు. వస్తాడు నీ దగ్గరికి. నువ్వు కోరుకో, ఆహ్వానించు. అయ్యా నేను పడిపోయాను, నేను లేవలేకపోతున్నాను, ఈ ఊపిలో నుంచి, ఈ పాప ఊపిలో నుంచి, ఈ వ్యసనంలో నుంచి నేను లేవలేకపోతున్నాను, నేను పడిపోయాను. అందరూ నన్ను చూసి చూడట్టుగా వదిలేస్తున్నారు, వెళ్ళిపోయారు, ఎవరు బాగు చేసేవాళ్ళు లేరు. నువ్వు రా, మంచి సమరయుల్లా నన్ను మార్చు అని చెప్పు. మారుస్తాడు, లేవనెత్తుతాడు. నీకు ఆయన తన ఆరోగ్యాన్ని, తన జీవాన్ని నీకు ఇచ్చి తిరిగి లేపుతాడు. ఆయన మంచి సమరయుడు, మంచి కాపరి, నేను కాస్తాడు. ఆయన కోరుకో, ఆయన దగ్గరికి, ఆయన వేడుకో. దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని మళ్ళీ మారడకు, తన సన్నిధికి చేర్చుకుంటూ నీకు అవకాశం ఇస్తాడు. దేవుడు అట్టి అవకాశాన్ని మంచి సమరయుడిగా నీ దగ్గరికి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.